ప్రభు స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. చివరిలో ఒక ప్రకటన, ఒక ముఖ్య ప్రకటన. 16వ తారీఖు మందిర ప్రతిష్టారాధన చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రభు చిత్తమైతే, దేవుడు కృపనిస్తే దీన్ని కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం, వాయిదా పెడదాం అనుకుంటున్నాను. ఎప్పటిదాకా అంటే వచ్చే శుక్రవారం దాకా. తండ్రి చిత్తమైతే నెక్స్ట్ ఫ్రైడే, వచ్చే శుక్రవారం రోజు దాదాపు అప్పటికి ఈ పనులన్నీ ఒక కొలికి వస్తాయి. పాపం రాత్రి మగలు చేస్తున్నారు బిడ్డలు. ఈసారి ఒక పని కాదు, చాలా పనులు పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం కదిలించాలంటే ఎన్నో తీసేసి మళ్ళీ కట్టాల్సి వచ్చింది. కాబట్టి మీకు కూడా అర్థమవుతుండదు చూస్తే, ఇటు వస్తా పోతున్నప్పుడు ముమ్మరంగా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. వచ్చే శుక్రవారానికైతే ప్రశాంతంగా దేవుని చిత్తమైతే మనం ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ 16వ తారీఖు కాకుండా 19వ తారీఖుగా, 16 మంగళవారం, 17 బుధ, 16 గురు, 18 గురు, 19 శుక్రవారం. కాబట్టి వచ్చే శుక్రవారం ప్రతిష్టారాధన చేద్దాం. ఇది మన వాళ్ళు కూడా తెలియజేయండి. ఇది అవసరమైతే కటింగ్ తీసి ఆన్లైన్లో పెట్టండి, మన వాళ్ళకి అందరికీ తెలిసింది. అందరికీ ఆహ్వానం పలికాం, జస్ట్ డేట్ మార్చాం అంతే. అప్పటికి ఇప్పుడు ఎందుకు హరిబరిగా ఏం చేసుకోవటం, కంప్లీట్ చేసుకొని వద్దాం. దేవునికి స్తోత్రం. జస్ట్ ఒక 3 రోజులే, ఆ 3 రోజులు కొంచెం టైం దొరికిందంటే ఇవన్నీ పనులు పూర్తవుతాయి. అందుకని కాబట్టి ఇప్పుడు ప్రతిష్టారాధన, మందిర పునఃప్రతిష్టారాధన ఏ వారం? శుక్రవారం. ఓకేనా? రైట్. మరి ఇక ఆశీర్వాద ప్రార్థన కూడా అయిపోయింది. రోజుల కోసం కూడా